పడ్డారు. మేబీ ఇప్పుడు ఇక్కడ ఎవరినైనా హవాలా వాళ్ళని చూపెడతారా చూడాలి, అదేం చేస్తారు. మొత్తం మీద లిక్కర్ స్కామ్ అయితే సీరియస్ గా అయితే వెళ్తుంది ప్రభుత్వం. ఒకవేళ లిక్కర్ స్కామ్ అనేటువంటి పేరుతో లేదు, జగన్ దాకా వెళ్తారు, జగన్ ని పిలిపించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఈ లోపుగా ఏంటనేది చెక్ చేసుకుంటున్నారు వీళ్ళు, ఏమవుతుంది అనేది. ముందు ఈ మౌత్ పబ్లిసిటీ, దీని ద్వారా ముందు పబ్లిక్ ని అందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, రైట్. వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాల వెనక రెండు కోణాలు సార్. మొదటిది, వైసీపీ అధిష్టానం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది అనేది. నిన్న కూడా ఏదో ఆఫ్లైన్ వార్తను ఏదో ఒకటి రాశారు, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. మరి రాజశేఖర్ వీళ్ళందరూ కూడా కనీసం మమ్మల్ని పిలిపించి కూడా మాట్లాడలేదు, మొదటి నుంచి కూడా ఎవడు పోతే ఏంటి ఉంటే నాకేంటి అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుకున్నారు, అది మేము విన్నాం అన్నట్టుగా రాశారు వీళ్ళు వార్త. ఓకే, అది లోపల ఏం జరుగుతుందని తెలియదు, కానీ నిజంగా ఎందుకు వైసీపీ సైలెంట్ గా ఉంటుంది, రాజీనామాలు చేస్తుంది? ఒక్కొక్క లాంగ్లో ఒక్కొక్కటి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ బతిన్లాడుతుంది, ఫైనల్గా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అవుతుంది. బతిన్లాడింది అన్నటువంటి ఫీలింగ్ అనిపిస్తుంది. మీరు కేశవనేని నాని విషయంలోనూ లేకపోతే ఇంకొక నాయకుడి విషయంలోనూ పంపించే కార్యక్రమం తెలుగుదేశం మొదటి నుంచి చేస్తుంది, అదొక అలవాటు. అలాగే వాళ్ళ కోరికలు ఏమైనా తీరుస్తుందా? వంగవీటి రాధాది ఏమైనా తీర్చిందా? దేవినేని ఉమాది ఏమైనా తీర్చిందా? ఏమీ ఉండదు. కాకపోతే పంపించాం, మాట్లాడిచ్చాం అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటి?